మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో ల్యాబ్ పరీక్షల ప్రాధాన్యత పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్లకు కళ్లు చెవుల్లా పంచాలని, వారి నివేదికల ఆధారంగానే సరైన చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. రోగులతో సానుకూలంగా ప్రేమతో వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో నూతనంగా ఎంపికైన 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలను మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన ల్యాబ్ టెక్నీషియన్లకు అభినందనలు తెలియజేస్తూ మంత్రి దామోదర్ రాజనరసింహ కృషితో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, డయాలసిస్ కేసుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్ది మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు, హోటళ్లకు గ్లాసులు పంపిణీ చేసి క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ సురేఖ, ఓం ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాస్తవంగా ఈరోజు సాంకేతికంగా మారుతున్న కొద్దీ గతంలో ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ లేదా స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్లు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మనం చేయి చూసో, స్టెథోస్కోప్ పెట్టి చూసో, లేకపోతే మనకున్న ప్రాబ్లం చెప్తే మందులు రాసే కాలం నుంచి వల్ల ల్యాబ్ టెక్నీషియన్ చేసే పరీక్షలను బేస్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చేటువంటి మెడికల్ రిపోర్ట్స్ మీదనే డాక్టర్లు మందులు రాసేటువంటి పరిస్థితి వచ్చింది. అలా ఆరోగ్య పరీక్ష అనేటువంటిది డాక్టర్ ఎంత ప్రాముఖ్యతనో ఆ డాక్టర్ కు సంబంధించి, ఎందుకంటే ఈ యొక్క అన్ని రకాల పరీక్షలు వేదిక వారికి ఒక బేస్ అయిపోయింది ట్రీట్మెంట్. కాబట్టి నేను మీ అందరినీ కూడా, ఎందుకంటే పేషెంట్ ఫస్ట్ మీ చేయికి వస్తాడు, కొంత పేషెంట్ అనగానే వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించి ప్రేమగా ఆప్యాయంగా మీరు చేసేటువంటి పరీక్ష చేస్తే సగం రోగ నివారణ. 280 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్స్ ఇచ్చి, ఎక్కడ 540 హోటళ్లకు స్టీల్ గ్లాసులు ఇచ్చి ప్లాస్టిక్ వాడకుండా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అంటే మనకు సంబంధించి ఆరోగ్యంగా ఉండడానికి కొంత గొప్ప మీరు కూడా మీకు తోచిన దగ్గర అటువంటి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతూ